హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు డైల్ స్పోర్ట్స్. సో ఛాంపియన్స్ ట్రోఫీలో ఒక హై వోల్టేజ్ ఫైట్ రేపు దుబాయ్ వేదికగా జరగబోతుంది. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్. సో ఈ మ్యాచ్ లో ఎవరు ఫేవరెట్, ఇండియాకి ఎంతవరకు విజయ అవకాశాలు ఉన్నాయి, పాకిస్తాన్ గట్టి పోటీ ఇస్తుందా లేదా? సో దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఐర్లాండ్ నుంచి అందుబాటులో ఉన్నారు టీమిండియా ఫార్మర్ క్రికెటర్ నరసింహారావు గారు. సో క్రికెట్ ఫ్రెటర్నిటీకి నరసింహారావు గారి కంటే కూడా బాబీ అంటేనే బాగా తెలుస్తుంది. సో బాబీ గారు, సో ఎలా ఉన్నారు సార్? బాగున్నా, థ్యాంక్ యూ అండి. మీరు ఆ, ఎట్లున్నారు? సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మీకు. ఎందుకంటే రీసెంట్ గా మీరు మాకు ఇచ్చిన ఇంటర్వ్యూతో మనం మాట్లాడుకున్నాము. దేశవాళీ క్రికెట్ ఎవరైనా కూడా డొమెస్టిక్ క్రికెట్ ఆడాలి, సీనియర్లు జూనియర్లు తేడా లేకుండా. సో అన్నారు. బీసీసీఐ కూడా రూల్ స్ట్రిక్ట్ చేసింది. సో రీసెంట్ గా కోహ్లీ, రోహిత్ శర్మ కూడా ఫామ్ దాంతోనే మళ్ళీ ఫామ్ లోకి వచ్చినట్టు మనకు కనిపిస్తా ఉంది. చాలా మంది కూడా, శ్రేయస్ అయ్యర్ కావచ్చు, మిగిలిన కొంతమంది. సో దీని గురించి మీ కామెంట్ ఏంటి సార్? అదే నేను ఫస్ట్ సెకండ్ టెస్ట్ ఓడిపోయి నాకు న్యూజిలాండ్ తో అప్పుడే చెప్పిన. ఎందుకంటే మన టాప్ ప్లేయర్స్ టెక్నిక్ స్పిన్ ఆడేదానికి చూడగానే తెలిసిపోతుంది. అంటే ప్రాక్టీస్ లేదు. మీరు ఎంతైనా నెట్స్ లో ఆడండి, కానీ ఆ మ్యాచ్ లో అక్కడ మిడిల్ లో మీరు స్పెండ్ చేస్తారు, అది ఇంపార్టెంట్. ప్రతి ఆ, రంజీ మ్యాచ్ డిఫరెంట్ వికెట్ ఉంటే డిఫరెంట్ స్పిన్నర్స్ ఉంటుంది. మన స్ట్రెంగ్త్ స్పిన్నర్స్. మనోళ్ళు రంజీ ఆడకుంటే ఎక్కడి నుంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఈవెన్ టాప్ ప్లేయర్స్ అయినా. ఎస్. సో అది నేను ఫస్ట్ ఇండియన్ ప్లేయర్, అది నేను ఇంటర్వ్యూ ఇచ్చిన సియాసత్కి, అది వాళ్ళు పబ్లిష్ చేసినారు. నేను చాలా ప్రౌడ్ ఫీల్ అవుతున్నాండి. ఎందుకంటే బీసీసీఐ అది రూల్ తీసుకొని వచ్చి మళ్ళీ ఇప్పుడు టెస్ట్ ప్లేయర్లు అందరూ ఆడుతున్నారు. కొంచెం టెస్ట్ ప్లేయర్లు ఆడితే, కరెంట్ టెస్ట్ ప్లేయర్లు ఆడితే కూడా క్రౌడ్స్ వచ్చి వాచ్ చేస్తారు. టీంలో యంగ్స్టర్స్ ఉన్న వాళ్ళకి చాలా అనుభవం పడుతుంది వాళ్ళతోని. వాళ్ళ ప్రిపరేషన్, యంగ్ ప్లేయర్స్ ఆ టీంలో ఉన్న డ్రెస్సింగ్ రూమ్ లో వాళ్ళ ఇది ఏమి, వాళ్ళ ప్రిపరేషన్ అంతా వాళ్ళకి రబ్స్ ఆఫ్ ఇట్ ఆన్ దెమ్. ఎస్ సో సార్. అది ఇంపార్టెంట్. అది ఎస్. ఎస్. ఇంపార్టెంట్ అండి. ఎస్ యా. సార్. ఎస్ సార్. సో కమింగ్ టు ది ఛాంపియన్స్ ట్రోఫీ. సో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్, అది మ్యాచ్ కంటే కూడా మోర్ దాన్ ఏ మ్యాచ్ అనాలి. సో ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? టీమిండియా ఛాన్సెస్ ఎట్లా ఉన్నాయంటున్నారు ఈ మ్యాచ్ సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఎందుకంటే అది ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చాలా వరల్డ్ వైడ్ ఇట్ ఈస్ కాంపిటేటివ్ గేమ్ అండి. ఎస్ సార్. నాట్ ఓన్లీ బోత్ టీమ్స్ మీద, ఎవ్రీ ప్లేయర్ మీద ప్రెషర్ ఉంటుంది ఎందుకంటే గెలవాలని. బికాస్ మా మన ఇండియన్స్ అంతా గెలవాలని ఇది ఉంటుంది, ఆ ప్రెషర్ ఉంటుంది. కానీ ఇండియా ప్రెసెంట్ ఫామ్ ఇండియాది ప్రెసెంట్ ఫామ్ బాగుంది. 60-40 నేను ఇస్తా. బట్ పాకిస్తాన్ మీరు యూ క్యాన్ రైట్ ఆఫ్ పాకిస్తాన్ ఎందుకంటే వాళ్ళు చాలా కాంపిటేటివ్, చాలా కొంతమంది మంచి ప్లేయర్లు కూడా ఉన్నారు. సో మనోళ్ళు ఫుల్ వాళ్ళ పొటెన్షియల్ కి ఆడితే మనోళ్ళకి 60% ఛాన్స్ ఉందండి గెలవడానికి. ఓకే, ఓకే సార్. అయితే బ్యాటింగ్ లో రీసెంట్ గా మనం చూసుకోవచ్చు, ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్, ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ బంగ్లాదేశ్ మ్యాచ్ మీద కూడా శుభ్మన్ గిల్ ఒక ఎక్స్ట్రాడినరీ ఫామ్ లో ఉన్నాడు. కన్సిస్టెంట్ గా ఒక 200s కొట్టాడు. సో ఎట్లా అంటే పాకిస్తాన్ మీద కూడా గిల్ ఎట్లాంటి ఇన్నింగ్స్ ఆడే అవకాశం ఉందంటారు? మన బ్యాటింగ్ లైనప్ గురించి మీ కామెంట్. అదే బ్యాటింగ్ టాప్ ఫోర్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎస్పెషలీ ఓపెనింగ్ అగేన్స్ట్ వాళ్ళు. వాళ్ళ ఫాస్ట్ బౌలర్స్ కొంచెం వేరే ఫాస్ట్ బౌలర్స్ కన్నా వాళ్ళ ఫాస్ట్ బౌలింగ్ స్ట్రెంగ్త్ చాలా ఉంది. అఫ్రీది, ఇంకా వాళ్ళు షా వాళ్ళు. సో ఇంపార్టెంట్. మనోళ్ళు ఒక మంచి పార్ట్నర్షిప్, ఓపెనింగ్ పార్ట్నర్షిప్ మంచిగా రోహిత్, శుభం గిల్ తీసినారంటే దాని మీద వేరే వాళ్ళంతా క్యాచ్ చేయొచ్చు. ఎందుకంటే మనకి బ్యాటింగ్ ఎండ్ దాకా అంత లేదు. ఎందుకంటే అక్షత్ పటేల్ మళ్ళీ జడేజా మధ్యలో వస్తారు కదా, ఆఫ్టర్ రాహుల్. ఎస్ సో సార్. అది ఇంపార్టెంట్. టాప్ ఆర్డర్ లో ఒకరన్నా ఒకరన్నా 100 చేయాలండి, పెద్ద 100. అది ఇంపార్టెంట్. ఎస్ సార్. అయితే టీమిండియా బ్యాటింగ్ లైనప్ లో కోహ్లీ ఫామ్ గురించి కొంచెం కన్సర్న్ ఉంది. కానీ పాకిస్తాన్ మీద విరాట్ కోహ్లీకి చాలా అద్భుతమైన రికార్డు ఉంది. సో మేబీ కెన్ వి ఎక్స్పెక్ట్ ఒక బిగ్ ఇన్నింగ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనుకుంటున్నాను నేను. అది అనొచ్చు. అది సేయింగ్ ఉంది కదండి, క్లాస్ ఇస్ పర్మనెంట్, ఫార్మ్ ఇస్ టెంపరరీ అని. ఎస్ సో సార్. నాకు చాలా కాన్ఫిడెంట్ ఉంది. మన కోహ్లీ ఈ విల్ రైస్ టు ద ఒకేషన్, పర్ఫామ్ చేస్తాడు. ఎందుకంటే తనకి ఆ డిటర్మినేషన్, ఆ స్కిల్స్ ఉన్నాయి కండి. ఎస్. ఎస్
సార్ అలాగే మిడిల్ ఆర్డర్ లో శ్రేయస్ అయ్యర్ రీసెంట్ గా ఏదైతే 1 ఇయర్ బ్యాక్ అంటే మీన్ లాస్ట్ ఇయర్ అతని టీమ్ లో ప్లేసే లేదు, కానీ ఇప్పుడు దేశవాళీ క్రికెట్ లో బాగా ఆడి మళ్ళీ కంబ్యాక్ ఇచ్చాడు. మిడిల్ ఆర్డర్ లో మనకి ఒక కీలకమైన ప్లేయర్ గా ఆడుతున్నాడు, బ్యాటర్ గా. రీసెంట్ గా ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ లో ఒక మంచి నాక్స్ చేశాడు. సో అతని గురించి. ఆ, అదే ఆయన ఫామ్ లో వచ్చినాడు, అది మనకి ఇంపార్టెంట్ అండి. ఆయన ఫామ్ లో వచ్చినాడు. ఎస్ సో సార్. ఇంకో ఆయన కోహ్లీ, ఆయన ఆ, రాహుల్, వీళ్ళ వీళ్ళ ముగ్గురు మధ్యన ఒక పెద్ద స్కోర్ చేసినారంటే మనకి చాలా ఎండ్కి మన వాళ్ళు కొంచెం యాడ్ చేయొచ్చు. అట్లీస్ట్ 270-300 చేయాలండి. ఇంపార్టెంట్. ఓకే సార్. బ్యాటింగ్ ఫస్ట్ చేస్తే పెద్ద స్కోర్ వేసి వాళ్ళని పెద్ద స్కోర్ తోని యూ కుడ్ పుట్ దెమ్ అవుట్ ఆఫ్ ద గేమ్ అండి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎస్ సార్. ఓకే. కమింగ్ టు ది బౌలింగ్ డిపార్ట్మెంట్. సో బూమ్రా లేడు, కాకపోతే షమి, హర్షదీప్ సింగ్ అండ్ హర్షిత్ రాణా ఉన్నారు. సో బౌలింగ్ అటాక్ ఎట్లా ఉంది అనుకుంటున్నారు, ముఖ్యంగా పేస్? బౌలింగ్ బ్యాలెన్స్ బాగానే ఉందండి. ఎందుకంటే ఆ, షమ్మి ఫామ్ లో వచ్చినాడు. ఎస్ సార్. ఆ, ఆ, ఈ హర్దీప్ లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ ఇంపార్టెంట్ ఇవాళ రేపు ఏ సైడ్ కన్నా. సింగ్ బాగానే వేస్తున్నాడు. రాణా ఫామ్ లో ఉన్నాడు, మంచి పర్ఫామ్ చేస్తున్నాడు. ప్లస్ మీకు 3 స్పిన్నర్స్ ఉన్నారు కదండి, 2 ఆల్రౌండ్ స్పిన్నర్స్, ఒక స్పిన్నర్. సో ఎస్ సార్. వాళ్ళు ఎస్. ఎఫెక్టివ్ ఉన్నారు. సో బౌలింగ్ కొంచెం బ్యాలెన్స్ గా ఉందండి. బౌలింగ్ మన టీం బ్యాలెన్స్ బాగుంది. ఓకే. అయితే మీరు కూడా చూసే ఉంటారు దుబాయ్ పిచ్. సో దుబాయ్ పిచ్ ఎట్లా ఉండే అవకాశం ఉంది? ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్ లో చాలా తక్కువ స్కోర్లే నమోదవుతున్నాయి. పాకిస్తాన్ గ్రౌండ్స్ లో మాత్రం ఫ్లాట్ వికెట్స్ ఉంటాయి, కానీ దుబాయ్ పిచ్ సంథింగ్ డిఫరెంట్ టు కంపేర్ విత్ దట్. సో ఎంత స్కోరు నమోదయ్యే అవకాశం ఉంది? మేబీ స్లో బౌలర్లే కీలకం కాబోతున్నారు. అంటే అక్కడ వెదర్ కదండి, అక్కడ చాలా వేడి ఉంటుంది. సో డిపెండ్స్ ఎట్లా ప్రిపేర్ చేస్తారో, ఆ వికెట్ ఎట్లుందో అది ఇంపార్టెంట్. కానీ మన వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉందంటే అది గేజ్ చేసి, అంత ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ కదా. ఎస్ సో సార్. ఏ వికెట్ మీద ఆడొచ్చు, అది ఇంపార్టెంట్. ఓకే. అయితే ఒకవేళ ఇన్ కేస్ వి వన్ ద టాస్ అండ్ బ్యాట్ ఫస్ట్ అయితే కనుక ఎంత స్కోర్ చేస్తే ఇట్ విల్ బి సేఫ్ సైడ్ అనుకోవచ్చు అప్రాక్సిమేట్? అదే బిట్వీన్ 275-300 అండి, ఇంపార్టెంట్ ఫస్ట్ బ్యాట్ చేస్తే. ఎస్ ఎస్. ఓకే. అయితే అట్ ది సేమ్ టైం ఈ పాకిస్తాన్ కి దిస్ ఇస్ ద క్రూషియల్ డూ ఆర్ డై మ్యాచ్. ఇఫ్ దే లాస్ ద మ్యాచ్ దే విల్ అవుట్ ఆఫ్ ది టోర్నమెంట్. సో మనం కూడా, వాళ్ళు కూడా ట్రై చేస్తారు. ఐ థింక్ ఇండియా మ్యాచ్ అంటేనే వాళ్ళు కూడా ట్రై చేస్తారు. ఎప్పుడు ఎలా ఆడుతుందో తెలియని ఒక అన్ఎక్స్పెక్టెడ్ టీం కాబట్టి పాకిస్తాన్ గురించి మీ కామెంట్? అదే వాళ్ళు డార్క్ హార్స్ అండి. వాళ్ళ బ్యాటింగ్ బాగానే ఉంది, క్లిక్ కాలేదు. బ్యాటింగ్ బాగానే ఉంది అండ్ క్విక్ బౌలర్స్ మంచిగా ఉన్నారు అండి. రాహు, అఫ్రీది వాళ్ళంతా ఎక్స్పీరియన్స్. సో ఒక టఫ్ మ్యాచ్ ఉంటుందండి. ఎస్. అదే అంటున్నా, ఓపెనింగ్ పేరు మనోళ్ళు ఓపెనింగ్ బ్యాటింగ్ వెరీ ఇంపార్టెంట్ ఉంటుంది. ఓకే. వాళ్ళని ఫాస్ట్ బౌలర్ని నెగోషియేట్ చేయడానికి ఎర్లీ న్యూ బాల్ తోని ఫస్ట్ 10 overs చాలా క్రూషియల్ ఉంటుందండి. ఓకే సార్. అయితే ఫైనల్ గా యాజ్ ఎ ఫార్మర్ క్రికెటర్ మీరు టీమిండియాకి ఒక విషెస్ చెప్పండి, కంప్లీట్ ఎంటైర్ ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ తరపు నుంచి ఈ మ్యాచ్ కి సంబంధించి. యా, ఐ విష్ రోహిత్ ఇంకా ఫుల్ టీమ్, ఐ విష్ దమ్ గుడ్ మ్యాచ్ అండ్ హోప్ఫుల్లీ దే విల్ కమ్ అవుట్ విత్ ఫ్లయింగ్ కలర్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వెరీ హానరబుల్ టు యూ ఇన్ అవర్ డైల్ స్పోర్ట్స్. సో బాబీ గారు చెప్తున్న దాన్ని బట్టి ఇండియన్ ఏదైతే పాకిస్తాన్ మ్యాచ్ టఫ్ అయితే ఉంటుంది, వన్ సైడ్ మ్యాచ్ అయితే కాదు. కంప్లీట్ గా ఎప్పుడు కూడా, ఎప్పుడు ఫ్యాన్స్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారో ఒక రెండు చిరకాల ప్రత్యర్థులు తలపడినప్పుడు అటువంటి మ్యాచ్ నే ఈ సండే మనం ఆ ఫ్యాన్స్ అందరూ కూడా ఆస్వాదించవచ్చని మరి ఫార్మర్ క్రికెటర్ నరసింహారావు గారు, బాబీ గారు చెప్తున్నారు. సో కీప్ వాచింగ్ డైల్ స్పోర్ట్స్.